వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం ఆధారంగానే ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులకు సంబంధించినటువంటి వీడియోలను అయితే చేయడం అనేది జరిగింది. ఈరోజు కడప జిల్లాకు సంబంధించి సివిల్ ఎక్స్పెక్టెడ్ మెన్ అండ్ ఉమెన్ కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగానే ఎవరైతే 2019 కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షను రాసినటువంటి 64,575 మందిలో దాదాపుగా 58,007 మంది మాత్రమే కనీస అర్హత మార్కులు సంపాదించడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు రాసినటువంటి 37,000 మందిలో కూడా కనీస అర్హత మార్కులు రానటువంటి వ్యక్తులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు ఒకసారి గమనించండి. ఇక కడప జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఉన్నటువంటి సివిల్ పోస్టుల సంఖ్య 325 అయితే అందులో మెయిన్స్కి వచ్చేసరికి 216 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. 1486 మంది ఈ యొక్క దేహదారుఢ్య పరీక్షలలో పాల్గొని మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించినటువంటి వారి యొక్క సంఖ్య ఇది 1486 మంది. మొత్తం మీద ఒక్క పోస్టుకు 7 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి వీరికి కేటాయించినటువంటి సివిల్ పోస్టులు 109 పోస్టులు. ఓవరాల్గా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాత పరీక్షకు అర్హత సాధించినటువంటి ఆడపిల్లల సంఖ్య 195. మొత్తం మీద ఒక్క పోస్టుకు 2 పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత పోటీని అలాగే ప్రీవియస్ కటాఫ్లను వీటితో పాటు ప్రస్తుత పరీక్షాపత్రం యొక్క హార్డ్నెస్ను బేస్ చేసుకుని రాసినటువంటి వ్యక్తుల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుని నేనైతే ఈ కట్ ఆఫ్ మార్కులను అయితే చెప్పడం అనేది జరుగుతోంది. ముందుగా మెన్స్ విషయానికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో మెన్స్కి వచ్చేసరికి 124 నుండి 128 మార్కుల మధ్యన కనుక స్కోర్ ఉంటే మీకు 100% జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బీసీఏకి వచ్చేసరికి 120 నుండి 123, బీసీబీకి వచ్చేసరికి 122 నుంచి 126, బీసీసీకి వచ్చేసరికి 81 నుంచి 85 మార్కుల మధ్య, బీసీడీకి వచ్చేసరికి 123 నుండి 126 మార్కులు, బీసీఈకి వచ్చేసరికి 114 మార్కుల నుంచి 117 మార్కులు, ఎస్సీకి వచ్చేసరికి 111 నుంచి 115 మార్కులు, ఎస్టీకి వచ్చేసరికి 104 నుండి 108 మార్కుల మధ్యన కనుక ఉంటే మీకు సివిల్ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి అత్యంత తక్కువ పోటీ ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరికి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో 104 నుండి 108 మార్కులు వచ్చిన వారికి సివిల్ పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. బీసీఏ వచ్చేసరికి 97 నుంచి 100, బీసీబీకి వచ్చేసరికి 98 నుంచి 102 మార్కులు, బీసీసీకి వచ్చేసరికి 75 నుండి 80 మార్కులు, బీసీడీకి వచ్చేసరికి 100 నుండి 103 మార్కులు, బీసీఈకి వచ్చేసరికి 70 నుండి 78 మార్కులు, ఎస్సీకి వచ్చేసరికి 83 నుండి 89 మార్కులు, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 77 నుంచి 80 మార్కులు కనుక మధ్యలో కనుక మీరు ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవి కేవలం అంచనా వేయబడినటువంటి మార్కులు మాత్రమే. ఇంతకు మించి ఒక 2-3 మార్కులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే మీకు కావాల్సినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే మీరు సివిల్ కట్ ఆఫ్లు కావాలనుకున్నారో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పూర్తి స్థాయి సమాచారం సేకరించి వాటిని అధ్యయనం చేసి మీకు కట్ ఆఫ్ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.